తన్ను తాను తగ్గించుకుంటూ ఇక తగ్గడానికి వీలు లేని స్థితిలో ఉన్న భగవంతుడే భక్తుడు. తన్ను తాను పెంచుకుంటూ ఇక పెరగడానికి వీలు లేని స్థితిలో ఉన్న భక్తుడే భగవంతుడు. చూడండి, ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఇప్పుడు మనం బాగా సూక్ష్మంగా అంటే తను తాను తగ్గించుకుంటూ ఇంకా తగ్గడానికి వీలు లేని తక్కువ స్థితిలోకి వెళ్ళిపోయినాం అనుకోండి. అంటే ఈ సృష్టిలో మనము విశ్వాన్ని పోల్చుకొని ఆ విశ్వం నుంచి తగ్గించుకుంటూ వస్తే ఎంత సూక్ష్మంగా ఉంటాడో అతడే బాగా భక్తుడు. మనల్ని మన యొక్క ఆలోచన విధానాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయి ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి వీలు లేనటువంటి స్టేజ్లో కానీ వెళ్ళిపోతే అలా ఉన్నటువంటి భక్తుడే భగవంతుడు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే ఈ జ్ఞాన ప్రశ్నం వల్ల భక్తుడు భగవంతుడు ఇద్దరు ఒకటే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎలా అంటే ఎక్స్పాండ్ అంటే భక్తుడు అనేవాడు బాగా ఎక్స్పాండ్ అయిపోతే భగవంతుడు అయిపోతాడు. భగవంతుడు బాగా తక్కువగా అంటే చిన్నదిగా అయిపోతే భక్తుడు అయిపోతాడు. కాబట్టి భక్తుడు భగవంతుడు ఇద్దరు ఒకటే అనే తత్వాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఈ జ్ఞాన ప్రశ్నం ద్వారా. అలాగే ఆత్మ సన్నిధిలో మౌనం కూడా తాను శబ్దమే అని అంగీకరిస్తుంది. చైతన్యం కూడా తాను జడమే అని తెలుసుకుంటుంది. జ్ఞానం కూడా తన అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటుంది. చూడండి, ఆత్మ సన్నిధిలో అంటే ఇక్కడ దైవ సన్నిధిలో అని. కాబట్టి ఇప్పుడు ఆత్మ సన్నిధిలో అంటే మౌనం ఏం చేస్తుంది అంటే దాన్ని కూడా శబ్దమే అంటుంది. అంటే ఆత్మ యొక్క స్థితి ఎలాంటిదంటే మన గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితి. అంటే మనం నిద్రపోయాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మనకి అక్కడ ఏమీ తెలియదు. ఆ ఏమీ తెలియని స్థితిని మనం ఆత్మస్థితి అనుకుంటున్నాం. కాబట్టి ఆ స్థితిలో మౌనం కూడా ఒక శబ్దం అని అనుకుంటుంది. అలాగే చైతన్యం కూడా తను జడమే అని తెలుసుకుంటుంది ఆ స్థితిలో. అలాగే జ్ఞానం కూడా దాని అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఆత్మ సన్నిధిలో అంటే ఆత్మకి ఇక్కడ ఎలాంటి అనుభవాలు ఉండవు అనే యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అనుకునేటువంటి మౌనం కానీ, మనం అనుకునేటువంటి చైతన్యం కానీ, మనం అనుకునే జ్ఞానం కూడా ఆత్మ సన్నిధిలో అక్కడ ఏమీ ఉండవు అనే విషయాన్ని ఈ జ్ఞాన ప్రశ్నం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఉన్నది భగవంతుడు ఒకడే అన్నప్పుడు ఇక భక్తునికి తావేది, ఉన్నది ఆత్మ ఒకటే అన్నప్పుడు ఇక మాయకు తావేది. చూడండి, ఇక్కడ భగవంతుడు ఒక్కడే అని అంటాం మనం, జనరల్గా ఉండేది భగవంతుడు ఒక్కడే అంటాం. మరి భక్తుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంతకుముందు చెప్పుకున్నావు కదా, భక్తుడు అనేవాడు ఎక్స్పాండ్ అయిపోతే భగవంతుడే, భగవంతుడు అనేవాడు తగ్గించుకుంటూ వస్తే భక్తుడు. కాబట్టి ఇద్దరు కాదు, ఇద్దరు లేరు, ఒకరే ఉన్నారు. కాబట్టి ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు ఇక భక్తునికి అక్కడ ఉనికి లేదు. అదేవిధంగా ఉన్నది ఆత్మ ఒకటే అంటే ఇక మాయకు ఉనికి లేదు. కాబట్టి ఉన్నది ఆత్మ ఒకటే అన్న తర్వాత ఇంకా మాయ అనేది ఏముంది? మనం అనుకుంటుంటాం ఈ ప్రపంచం అంతా ఒక మాయ అనుకుంటుంటాం. కాబట్టి ఆ మాయ కూడా ఆత్మ సన్నిధిలోనే ఉంది, ఆత్మ యొక్క పరిధిలోనే ఉంది అనే యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అక్కడ రెండు అనేటివి మనకి గోచరించు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తుడు భగవంతుడు ఇద్దరు ఒకటే, ఆత్మ మాయ కూడా ఒకటే అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే నేను ఆత్మను చేరుకోవడానికి ఎంత దూరమో తెలుసా? కొండ మట్టిని చేరుకోవడానికి ఎంత దూరమో అంత దూరం. నామరూప చిత్రములు తెరను చేరుకోవడానికి ఎంత దూరమో అంత దూరం. ప్రతిబింబం అద్దాన్ని చేరుకోవడానికి ఎంత దూరమో అంత దూరం. కళలోని వ్యక్తి ఆ కళను కనే వాణిని చేరుకోవడానికి ఎంత దూరమో అంత దూరం. చూడండి, ఇక్కడ మనం నేను ఆత్మను చేరుకోవడానికంటే నేను యొక్క భగవంతుడి యొక్క స్థితిని పొందడానికి అని అర్థం. అంటే అక్కడ మనం ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి అంటే భగవంతుడి స్థితికి పొందడం అంటే ఎలా ఉంటుందంటే ఆ ప్రయత్నం ఎలా ఉంటుందంటే కొండ ఉంటుంది కదా, కొండ మట్టిని చేరుకోవడానికి ఎంత దూరము అంటే నీ కొండ మట్టితో చేసిందే కొండ. కాబట్టి కొండ అంటే అర్థం ఏమి? అది మట్టితో తయారు చేయబడింది. కాబట్టి రెండు ఒకటే, కొండలోనే మట్టి ఉంది. అదేవిధంగా నామరూప చిత్రములు తెరను చేరుకోవడానికి ఎంత దూరమో అంటే ఇక్కడ ఉదాహరణకి సినిమా మీద స్క్రీన్ ఉంటుంది కదా, సినిమా స్క్రీన్, దాంట్లో ఉండేటువంటి పైన ఉండేటువంటి బొమ్మలు, ఆ బొమ్మలు తెరను చేరుకోవడానికి ఎంత దూరం అంటే ఆ తెర ఉంటేనే కదా బొమ్మలు ఉంటాయి. కాబట్టి ఆ బొమ్మలు ఆడడానికి ఆధారం తెర. కాబట్టి అది తెర లేకపోతే బొమ్మలు ఆడే ప్రసక్తే లేదు. కాబట్టి ఆ రెండు ఒకటే అని అర్థం. అలాగే
ప్రతిబింబం అద్దాన్ని చేరుకోవడానికి ఎంత దూరమో అంత దూరం. చూడండి, మనం అద్దంలో చూస్తాం, అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది. ఆ ప్రతిబింబం అద్దం చేరడానికి ఎంత దూరము అంత దానిలోనే కలిసిపెట్టింది కదా, అద్దంలోనే ప్రతిబింబం ఉంది. కాబట్టి ఆ అద్దము ప్రతిబింబం రెండు ఒకటే అనే ఒక తత్వాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే కళలో వ్యక్తి ఆ కళను కనేవాడిని చేరుకోవడానికి ఎంత దూరమో అంత దూరం. ఇప్పుడు మనకు కళ వస్తుంది, కళ వచ్చినప్పుడు కళ కనేది మనమే కదా, మన కళలో మనం కూడా ఉండొచ్చు, లేకపోతే అక్కడ రకరకాల మనుషులు ఉండొచ్చు. అక్కడ మన కళలో ఉన్న మనము ఆ కళను కనే వ్యక్తిని చేరుకోవడానికి అర్థం ఏమి? కళ కనే అతనే ఆ కళలోని వ్యక్తి అని అర్థం. అంటే ఇద్దరు ఒకటే కదా, మనకు వచ్చే కళకు ఆధారం ఎవరు? మనమే. కాబట్టి ఇక్కడ మన నేను ఆత్మను చేరుకోవడానికి ఎంత దూరమో తెలుసా అనే దానికి ఇది సరైన వివరణ అన్నమాట. కాబట్టి నేను ఆత్మ అనేది విడివిడిగా ఏం లేదు, నేనే ఆత్మ. అంటే ఇద్దరు కాదాడ, ఒక నేను ఆత్మ అనేది లేదు, నేనే ఆత్మ. కాబట్టి ఇది యొక్క జ్ఞాన ప్రశ్నాన్ని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే కోయిల ఎవరి కోసము కూయదు, ఋషి ఎవరి కోసము జీవించడు. చూసావా, ఇక అద్భుతమైనటువంటి వాక్యం. కోయిల అనేది మామూలుగా అది అడవిలో ఉన్నప్పుడు చెట్ల మీద అంటే అరుస్తూ ఉంటుంది. అది ఏరే వాళ్ళు ఎవరి కోసం అరవదు, తన సహజంగానే అరుస్తుంది. అంటే ఫలానా వ్యక్తి, ఫలానా జంతువులు, ఫలానా పక్షులు నేను అరుస్తున్నాను అని చూడాలని అనుకోదు. అది సహజంగానే కూస్తుంది అనమాట. కోయిల అనేది దాని యొక్క సహజ లక్షణం. అది అదేవిధంగా ఋషి కూడా ఎవరి కోసం జీవించడు, అతను తన కోసమే జీవిస్తాడు. ఎవరి కోసం ఫలానా కోసం జీవించాలి, నేను వాళ్ళ కోసం జీవిస్తున్నాను అనేది ఉండదు. అంటే ఇక్కడ అర్థం గుర్తుంచుకోవాల్సింది ఏంది? పోలిక అనేది ఉండదన్నమాట. కోయిలకు కానీ ఋషికి కానీ పోలిక ఉండదు. ఎవరికైతే పోలిక ఉండదో అతనే భగవంతుడు, ఆ స్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి కోయిల ఎవరి కోసము కూయరు, ఋషి ఎవరి కోసము జీవించడు అనే యొక్క జ్ఞానపురుషుని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోయిల అనేది సహజంగానే వస్తుంది, ఋషి అనేవాడు అతను ఎవరి కోసము జీవించడు. అలాగే మనం ఇతరుల కోసం జీవిస్తున్నాం, వాళ్ళ కోసం జీవిస్తున్నాం అనేటువంటి అనే తత్వాన్ని కానీ పోలికని కానీ పెట్టుకోకుండా ఉంటే మన యొక్క జీవితము సుఖమయంగా ఉంటుందని ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా తెలుస్తుంది. ఇలాంటి జ్ఞాన ప్రశ్నలు మనం రోజు ఎన్నో తెలుసుకుంటున్నాం. ఈ రోజు కూడా తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం.